యేసు ప్రభు సిమియోన్ అనే ఒక కుష్ఠరోగి ఇంటికి వెళ్ళాడంట. అంటే మనం ఊహించుకోవచ్చు, ఆయన వెళ్ళేటప్పటికే ఆ కుష్ఠి రోగిని స్వస్థపరిచాడు కాబట్టి ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. ఒక కుష్ఠి రోగి, స్వస్థపరచబడిన కుష్ఠి రోగి ఇంటికి వెళ్ళి దేవుడు భుజిస్తాను కూర్చున్నాడు. ఆయన ఇంటికి వచ్చాడు, కానీ అక్కడ ఇంట్లో ఎంతో హడావిడి. ఈరోజు ఎంతో దుఃఖకరమైన విషయం, ఈరోజు కూడా అదే కార్యాలు జరుగుతూ ఉంటాయి. నేను అనేక సార్లు ఈరోజు జరిగే సంఘటనలు చూసేటప్పుడు మా సహోదరులు కొంతమంది ఏంటి ఇలా ఉన్నారంటే ఇప్పుడు ఏంటయ్యా కొరత, వాక్యం చూడు, యేసుప్రభు ఉన్నదప్పుడే అలాగ ఉన్నారు, యేసుప్రభు మానవ రూపంగా ఉన్నదప్పుడే అలాగే ఉన్నారు, ఇప్పుడు ఏం గొప్ప, మనం ఏమైనా గొప్ప యేసుప్రభు కన్నా? ఎందుకంటే అనేక సార్లు మన ఇంట్లో ఒక విందు పెట్టుకునేటప్పుడు, అనేక సార్లు మన ఇంట్లో ఒక సంఘటన పెట్టుకునేటప్పుడు, అనేక సార్లు మన ఇంట్లో ఒక స్నేహితులు, బంధువులు, మిత్రులు వచ్చేటప్పుడు ఏం చేస్తాం తెలుసా? పేరుకి ప్రార్థనా కూడిక, పేరుకి స్తుతి కూడిక. కానీ ఆ కూడికలో స్తుతి ఉంటుందా, ప్రార్థన ఉంటుందా? ఆహా, ఎప్పుడు బిజీ కూర్చుంటారు పాపం. ఆ ఇంటి గెస్ట్ హోస్ట్ కూర్చుంటారు పాపం. ఆ హోస్ట్ నడిపించేవారు, ఆహ్వానించిన వారు కూర్చుంటే అప్పుడే వస్తారు ఒకళ్ళు, రండి 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 వెళ్తారు, మరలా వస్తారు, మరలా కూర్చొని మళ్ళీ కొడతారు, అది కావాలంటారు, ఇది కావాలంటారు. 5 నిమిషాలు మీటింగ్లో కూర్చుని ప్రార్థన చేయరు. కానీ ఎప్పుడు ఏం చేస్తారు తెలుసా? అక్కడ ఉండి పెత్తనాలు చేసుకుంటూ, ఇది చూసుకో, అది చూసుకో, అది చేసుకో, ఇది చూసుకో. వారు బాధపడకూడదు, వీరు బాధపడకూడదు, వీరికి మనసు నొచ్చుకోకూడదు, అందరూ సంతోషపడాలి అని అనుకుంటారండి. నేను అనేక సార్లు అంటూ ఉంటాను, అలాంటి కూడికలు పెట్టుకోవాలంటే అది ప్రార్థనా కూడికని పెట్టుకోకండి, ఫ్యామిలీ గెట్ టుగెదర్ అని పెట్టుకోండి, లేకపోతే ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అని పెట్టుకోండి. ఎందుకంటే మనుషుల్ని మెప్పించాల్సినప్పుడు దేవుని మెప్పించలేము, దేవుని మెప్పించాల్సినప్పుడు మనుషుల్ని మెప్పించలేము. ఇట్స్ నైదర్ వన్. ఎవరిని మెప్పించుకోదలుచుకుంటారో కోరుకోవాలి. అనేక వివాహాల్లో కూడా అంతే. అనేక వివాహాల్లో ఏమవుతుందంటే, వివాహానికి వాక్యానికి ప్రాముఖ్యత ఉండదు, వివాహం చేయబడుతున్న వారికి సిద్ధపాటు ఉండదు, అక్కడ ఆరాధన అన్న మాటే కనబడదు. ఎక్కడన్నా వివాహంలో ఆరాధన అన్నది చూసారా? ఆహా, వచ్చేవాళ్ళు వస్తారు, మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు, పాట పాడి వెళ్ళిపోతూ ఉంటుంది. అయిపోయిన తర్వాత ఆ తాళి తీశారా, ఆ ప్రమాణాలు చెప్పారా, అయిపోయింది పని. గోల 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 గోల. నా వివాహంలో అయితే ఇంచుమించు 7.5 సంవత్సరాల ముందు ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్, నా పెళ్ళికి అందరూ వద్దు, చిన్నప్పటి నుండి నన్ను ఎత్తుకున్నవారు, నన్ను తెలిసిన వారు, నా తోడు నిలబడిన వారు మాత్రమే కావాలి, ఇంకెవ్వరు వద్దన్నా. అందుకని మై వెడ్డింగ్ వాజ్ వెరీ కాన్ఫిడెన్షియల్. దాని తర్వాత ఏం చేశానంటే, నా కూడికల్లో కేవలం దైవ సేవకులు ఉండాలి, లోకల్లో గనులు వద్దు, ఆల్ క్యాన్సిల్. అదే సమయంలో ప్రతి ఒక్కరు వచ్చిన తర్వాత అందరు దేవుణ్ణి ఆరాధించాలి. వచ్చిన వాళ్ళందరూ నా వివాహం చూస్తే ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుణ్ణి ఆరాధించారు. ఇంకో మాట చెప్పాలంటే నా వివరం చెప్పారు, ఇది వివాహంలాగా లేదు, ఉద్యోగ సభల్లాగా ఉందన్నారు. నేనేం చేశాను, చివరికి అందరూ ఆరాధించిన తర్వాత నేను మైక్ తీసుకుని నేనే ఆరాధిస్తాం ప్రారంభించాను. నేనేమన్నానంటే, మీరు ఎవరు వచ్చారో నాకు ముఖ్యం కాదు, నాకు నా దేవుడు లేకపోతే నా వివాహం వ్యర్థమయ్యా, నాకు మీరు వచ్చారా లేదా నాకు మా బాధే లేదు, నాకు సమస్య లేదు. నేను దేవుని సన్నిధిలో వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నేను వివాహం చేసుకున్న స్త్రీ, వాళ్ళ కుటుంబాలు అందరూ కలిసి మేము దేవుణ్ణి ఆరాధించుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మీరు నమ్ముతారు నమ్మరు, దేవుని ఆరాధిస్తూ ఉంటే దేవుని సన్నిధి అలా కమ్మింది. అందరూ వివాహ రోజున ఎవరైనా ఏడుస్తాం చూసారా? అందరు కన్నీటితో, స్తుతి కృతజ్ఞతతో, ఏడుపు బాధతో కాదు, స్తుతి కృతజ్ఞతతో దేవుణ్ణి ఆరాధిస్తూ అలాగే మా వివాహంలోకి ముందుకెళ్ళామండి. ఎంతసేపు జరిగింది తెలుసా నా వివాహం? ఇంచుమించు 6 గంటల సేపు జరిగింది. పొద్దుట 10 నుండి మధ్యాహ్నం 3-4 గంటల వరకు ఇట్ వాజ్ గోయింగ్ ఆన్ కాన్స్టెంట్గా. ఎవరు వెళ్ళా, ఎందుకంటే వచ్చిన వాళ్ళు నిజంగా నన్ను ప్రేమించిన వారు, దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడిన వారు మాత్రమే. కానీ బలమైన అభిషేకంతో ఆ రోజు నుండి నా జీవితం ప్రారంభించబడింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు ఎంతోమంది దేవుడు కావాలని కోరతారు, దేవుడు వచ్చిన తర్వాత దేవునికి సమయం ఎవరో, దేవునికి స్థానం ఎవరో, దేవునికి ఘనత ఎవరో, దేవుణ్ణి ఘనపరచరు. యు ఆర్ ఆల్ బిజీ ఆనరింగ్ పీపుల్. మనుషుల్ని సన్మానిస్తాం, మనుషుల్ని కనపరుస్తాం, మనుషుల్ని పొగుడుతాం, మనుషుల గురించి మాట్లాడతాం, వారు గొప్ప, వీళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప, వీళ్ళు మాట్లాడుకుంటాం. నేను ఎంత చేశాను, ఆమె ఎంత చేసింది, ఈమె ఎంత చేసింది. మనం తగ్గాలండి. మనం తగ్గితే మాత్రమే దేవుడు హెచ్చించబడతాడు. మనం హెచ్చించబడతామంటే దేవుడు కనబడ్డు, దేవుడు ఉండడు. దేవుడు ఉన్నా కూడా మౌనిగా ఉంటాడు. దేర్ ఇస్ నో ప్రాఫిట్ హ్యావింగ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యు ఆర్ నాట్ ఆనరింగ్ హిమ్. ఆయన్ని ఘనపరచని ప్రతి చోట దేవుని కార్యాలు జరగవండి. దేవుడు కూడా తన స్థానంలోకి వెళ్ళినప్పుడు, అంటే తన స్థలానికి, తన ప్రాంతానికి వెళ్ళినప్పుడు, నజరేత్కి వెళ్ళినప్పుడు
దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది, అక్కడ ఆయన ఏం పెద్ద చేయలేకపోయాడంట. కొన్ని చిన్న చిన్న స్వస్థతలు పరిచడం కానీ ఆయన ఏం పెద్దగా చేయలేకపోయాడు వాక్యంలో స్పష్టంగా రాయబడింది. ఇందుకు కారణం ఏంటంటే ఆ ఊర్లో ఉన్నవారు ఆయనని గౌరవించలేదు, సన్మానించలేదు. దే నెవర్ ఆనర్డ్ హిమ్. అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు, గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు, గొప్ప కార్యాలు వారి మధ్య చేయలేకపోయాడు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నవారు హృదయం సిద్ధంగా లేదు, అక్కడ ఉన్నవారు మనస్సు సిద్ధంగా లేదు, అక్కడ ఉన్నవారు దేవుడు వారికి ఏదైనా చేయాలని అంగీకరించలేదు. ఈరోజు ఎంతోమంది దేవుని ఆలయానికి వస్తున్నాము, దేవుని వాక్యాన్ని వింటున్నాము, ప్రతిరోజు ఆయనతో సమయం గడుపుతున్నాము అంటున్నాము. కానీ ఎంతమంది ఎదురు చూపుతో, తగ్గింపుతో, విరిగి నలిగిన హృదయంతో వి కమ్ సరెండరింగ్ అవర్ సెల్స్. పరీక్షించుకోవాలండి. ఎందుకంటే దేవుడు సమస్తము మేలు చేయగలిగిన దేవుడు, సమస్తం ఘనమైనవి చేయగలిగిన దేవుడు. కానీ ఆయన చేయకపోవడానికి కారణం ఏంటో మనం పరీక్షించుకోవాలి. మన జీవితంలో ఘనత లేకపోతే, మన జీవితంలో ఆయన మీద గౌరవం లేకపోతే, ఆయన స్థానాన్ని ఆయన కోకపోతే ఏ మేలు జరగదు.